అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండలం చింతలకోట గారు పంచాయతీ నరపనవారిపాలెం. మేము వినాయక చవితి జరుపుకుండగా మేము వాసశెట్టి సుభాష్ గారిది, దుమ్మటి వెంకటరెడ్డి గారిది, అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టి వినాయక చవితి శుభాకాంక్షలు అని పెట్టి చెట్టుబల్లి సింబల్ పెట్టి పెట్టుకున్నాం. వాళ్ళు మేము పెట్టుకోగా అక్కడ తీసి కటౌట్ పక్కన పెట్టారు. మా కటౌట్ ఎందుకు తీసి పక్కన పెట్టానని అడిగితే ఆమె కర్రలు తెచ్చి మీరేంటో పీకే చెట్టుబల్లి 10 మంది లేరు ఊర్లో, మీరేం పీకుతారు అని చెప్పి కర్రలతో గట్టిగా కొట్టగా వేరేవేళ శివశంకర్కి మాకు బలమైన గాయం తలకి తగిలింది. మాకు ఇంకొక అబ్బాయి వచ్చి కర్ర పెట్టి మెడ మీద కొట్టాడు. మెల్ల నరాలంతా మొత్తం లాగుతున్నాం. అలాగే వీళ్ళ అమ్మగారిని మన వేరేవేళ శివశంకర్ అమ్మగారిని కింద పడేసి చీరలాగా మీరు 10 మంది చెట్టు బజ్జీలు రేపు చేసేస్తాం, ఎవరు వచ్చి అడుగుతారో చూద్దాం అని అంటున్నారు. మొత్తం వీళ్ళ అమ్మగారిని బలమైన గాయంతో వెనకాల కొట్టగా వాచిపోయింది మొత్తం. శివశంకర్ అండి, విధవల శివశంకర్, చంద్రగూడు పంచాయతీ విధవసరం మండలం నడపనవారిపాలెం. నిన్న మార్నింగ్ అయితే మాది వినాయక చవితి ఊరికి మొదలుపెట్టిన కటౌట్ పారుతుండే పక్కన పడేసేస్తే పీకేసి అది మేము కొత్త తెచ్చుకొని అంటించుకొని అక్కడ పాతి అక్కడ పెట్టి వెళ్ళినాం సార్. వినాయకుడి దగ్గర వెళ్ళగా మళ్ళీ తీసేసి పక్కన పెట్టేశారు. అది మళ్ళీ పెడతాకని వెళ్తే వచ్చి వాళ్ళు కర్రలు అవి తీసుకొని పక్కన దాచుకొని వచ్చినారు. మొత్తం గుంపు కింద వచ్చి కర్రలు ఇచ్చి మమ్మల్ని కొడుతున్నారు. జరిగింది ముగ్గురిని కటౌట్ పెడతాకి వెళ్ళిన వాళ్ళు. నాకైతే తల మీద ఒక అబ్బాయి వచ్చి టెంట్ వేసుకుని గెడ ఉంటుంది కదా, ఆ గెడ వచ్చి నెత్తి మీద గట్టిగా కొట్టాడు. పక్కన ఒక 5 కుట్లు పడ్డాయండి. ఎక్కడ కాళ్ళ మీద ఒకటి, ఇవన్నీ చేతులతో కొట్టినవన్నీ బాగా కౌగు దెబ్బలు కలిగి తెలియదు నొప్పులు కనుక్కున్నాను. అది మా ఎందుకంటేనే అక్కడ గుడి దగ్గర మా కటౌట్ పెడతాకి లేదంట. చిట్టిగల్ల కటౌట్ పెడతాకి లేదు. వినాయక చవితి అయిపోయాక అన్ని అయిపోయి పెట్టుకుని కదా మీ చిట్టిగల్లో మేము చేసుకున్నాము, మీరు పెట్టడానికి వీల్లేదు అలాగని చెప్పి అక్కడే కాదు ఇంకెక్కడ పెడతాకి కుదరదు, మీ ఇంట్లో పెట్టుకుని అలాంటివి పెట్టుకుంటే వినాయక శుభ గుడిక సెంటర్లో ఎక్కడ పెడతాకి కుదరదు. రోడ్డు పక్కన ఎక్కడ కూడా పెడతాకి లేదంటండి. అక్కడే కాదు, మీ శుభాకాంక్షలు చెప్పుకోవాలనుకుంటే ఇంటికాడ పెట్టుకుని మీకు చెప్పుకోవాలి కావాలని ఇక్కడ పెడతా కుదరదు. ఆ కటౌట్లు మీ సెంటర్లో పెట్టుకోవాలి కదా, పెట్టుకోవాలి ఇంకెక్కడ పెట్టుకుంటారంటే మీరు ఎక్కడ పెడతా మేము చూస్తా ఏం పీకుతుందో 10 మందిలో చెట్టుకాల మీద దమ్మటి వెంకటరెడ్డి కదని జూనియర్ ఎన్టీఆర్ది. పైన చిన్నగా అయితే మామూలుగా అది కృష్ణ కదని, ఓ పక్కనేమో అది కేజీఎఫ్లో సుభాష్ గదని ఉంటుందండి, వాషింగ్ సుభాష్ గది ఒకటి ఉంటుందండి. వాళ్ళే వచ్చేదండి. మాట్లాడదండి. కటౌట్ ఎవరు పీకదని అడిగితే మేమే పీకా, ఏం చేస్తా ఏంటని ఏం పీకుతుందని చెప్పి వచ్చి కొడతాం మొదలెట్టదండి. అండి 20 భూలక్ష్మి ఇలాగ కొట్టేస్తుంటే అడ్డు వెళ్ళండి. అడ్డు వెళ్తే తోసేసారు, సిగరెట్ లాగేసి తోసేసి గంటేసి తొక్కేశారండి. కనీసం లేదండి మాట్లాడుకున్నా నన్ను ఇలా చేశారండి. అవసరమైతే తొక్కేసి రేపు చేసేసి తొక్కేత్తబడుతున్నారండి మమ్మల్ని. కటౌట్ కోసం అండి, పిల్లలు కటౌట్ పాసుకున్నారండి. పాసుకుంటే వచ్చి లాగేశారండి. లాగేస్తే ఇలాగే ఊరేగుతున్నామండి. వెళ్ళారండి. వెళ్ళేటప్పటికి సరిగ్గా అబ్బాయిని అట్టు కొట్టేస్తే నేను వెళ్ళండి. మధ్యలో చాలా మంది ఉన్నారండి. వెళ్ళేటప్పటికి అబ్బాయిని లాగి చెల్లిడు కాదు నన్ను చీరట్ లాగేసి గంటేసి తొక్కేసింది. ఇలా చేశారండి. చీరట్ లాగేసి అవసరం తొక్కేస్తాను, రేపు చేసేస్తాం, 10 మంది లేరు, మీరు ఆడవాళ్ళంతా రెడీ కదా అని నాన్న రాస్తారండి. మమ్మల్ని ఊళ్ళో కూర్చోబెడుతున్నారండి. చెప్తామండి వాళ్ళ పేర్లు తెలీదు. పేర్లు ఏం పేర్లు అయ్యి దాసవాళ్ళు కొండండి, దాసవాళ్ళు కొండండి. ఆడవాళ్ళని కూడా చూడకము, బట్టలు ఉడక తొక్కేస్తాము అంటున్నాడండి దాసవాళ్ళ కొండ. ఉన్నారండి, యేసు ఉన్నాడు కదా, దాసవాళ్ళు వేసాను అన్నాడండి. పెద్ద ఏంటి ఆడే తేలినాడండి అండి. కొట్టిన కుర్రోళ్ళ పేరు ఉన్నారండి, పేరు తెలియదండి కుర్రోళ్ళది. ఏం పేరు రాలే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.